యాక్చువల్గా నిన్న నాకు ఫోన్ చేశారు. ఇవాళ ఈ కార్యక్రమం ఉంది, మీ చేతుల మీదుగా ఈ రిజల్ట్ కానీ కౌన్సిలింగ్ కానీ అనౌన్స్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు ఈ యూనివర్సిటీ అంటే చాలా ఇష్టమని కూడా చెప్తాను. నేను కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను మన గాజువాక స్టీల్ ప్లాంట్ దగ్గర కాలేజ్ ఫంక్షన్ స్కూల్ ఫంక్షన్ పెట్టారు. సరే, స్కూల్ ఫంక్షన్ మాకు అలవాటే, ఎమ్మెల్యేలకి వెళ్తూ ఉంటాం. కానీ ఆ స్కూల్ ఫంక్షన్లో నాకు చాలా వెరైటీగా కనపడింది. సుమారు 2-3 వేల మంది విద్యార్థులు 5,000 మంది. చాలా ఆశ్చర్యపోయాను. అంతమంది అంత డిసిప్లిన్గా ఎక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్గా ఆ సమావేశం జరిగింది. నేను కూడా సాధారణంగా మా స్పీచెస్, రాజకీయ నాయకుల స్పీచెస్ విద్యార్థులు వినరు. వాళ్ళ ద్వారంలో వాళ్ళు ఉంటారు, మా ద్వారంలో మేము చెప్పుకొని పోతూ ఉంటాం. కానీ ఆ రోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం మాట్లాడామో విద్యార్థులు పిన్ డ్రాప్ సైలెన్స్గా విన్నారు. అప్పుడే అనిపించింది కాలేజీ తరగతి వాతావరణం ఏంటో. అంత డిసిప్లిన్గా విద్యార్థులు ఉన్నారంటే ఆ కాలేజీ కూడా ఎంత డిసిప్లిన్గా రన్ చేస్తున్నారా అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి లైక్ చేస్తాను. తర్వాత రెండోసారి ఏంటంటే విజయవాడలో కూడా ఈ కాలేజీకి వెళ్ళి ఒకరోజు నేను పాల్గొనడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ కాంప్లెక్స్ అండి. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, ఎప్పుడో పురాతనమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా డిసిప్లిన్గా చేస్తున్నారు. అంచేత తప్పనిసరిగా సడన్గా చెప్పినప్పటికి కూడా వస్తానండి, నేను తప్పనిసరిగా పాల్గొంటానని చెప్పి ఈరోజు రావడం జరిగింది. నేను స్టడీ చేస్తాను, నాకు కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు ఇన్ని కాలేజీలు లేవు. నేను డిగ్రీ నర్సీపట్నంలో డిగ్రీ కాలేజీ కూడా లేదు మాకు. ఉంటే అనకాపల్లి, అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లిలో డిగ్రీ కాలేజీ, విశాఖపట్నంలో డిగ్రీ కాలేజీ తప్పించి ఎక్కడ డిగ్రీ కాలేజీలు కూడా లేవు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ చదువుకోవడానికి కాలేజీ లేకపోతే నేను కాకినాడ పోయి పిఆర్ కాలేజీలో చదువుకున్నాను. అప్పటి నుంచి నాకు ఎడ్యుకేషను సరే, ఆస్తులు ఇవ్వకపోయినా, ఉద్యోగాలు ఇవ్వకపోయినా పిల్లలకి చదువుకునే అవకాశం కల్పించాలి ప్రభుత్వం అని నా ఉద్దేశం. చదువుకుంటారు, చదువుకునే అవకాశం కల్పించాలి కదా ప్రభుత్వం. చదువుకున్న తర్వాత వాళ్ళ అదృష్టం కొలిది ఏ ప్లేస్మెంట్కి వెళ్తారు, అది వేరు. చదువుకునే అవకాశాలు లేని పరిస్థితుల్లో అప్పుడు పాడేరులో కూడా డిగ్రీ కాలేజీ లేదు. లక్కీగా నేను 83లో ఎమ్మెల్యే అయ్యా. ఎన్టీ రామారావు గారు నన్ను పిలిపించి యంగెస్ట్ ఎమ్మెల్యే, నేను ఆ రోజు 83లో రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యే నన్ను పిలిపించారు. పిలిపించి నీ వయసు ఎంత అని అడిగారు. 25 సంవత్సరాలు ఇప్పుడే దాటింది సార్, మొన్న ఎమ్మెల్యే సార్. యంగెస్ట్ ఎమ్మెల్యే నువ్వు, చాలా సంతోషంగా ఉంది తమ్ముడు. నా తమ్ముడు అనేవారు. తమ్ముడు కూడా తమ్ముడు గారు అనేవారు, అంత పెద్ద ఆయన కూడా. నీకు ఏం కావాలో కోరుకో అని అడిగారు నన్ను. ఇప్పటికీ మర్చిపోయిన, ఎక్కడికైనా చెప్తాను. నేను ఏం కావాలో కోరుకో అంటే, మా నర్సీపట్నంలో డిగ్రీ కాలేజీ కావాలి సార్ అన్నాను. ఆశ్చర్యంగా చూశాడు. ఒక సీఎం దగ్గరకు వచ్చి ఏం కావాలో కోరుకో అంటే ఏదో పెద్దది కోరుకుంటారు అనుకున్నాను. డిగ్రీ కాలేజీ గురించి అడిగి అన్నారు. చిన్న కోరిక కదా అన్నారు. సార్, నాలాంటి వాళ్ళు ఎంతోమంది చదువుకోలేకపోతున్నారు సార్, నేను అవకాశం ఉంది కాకినాడకు పోయాను, డిగ్రీ కాలేజ్ ఇవ్వమంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇచ్చారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా రూరల్ ఏరియాలో డిగ్రీలు చదువుకునే అవకాశం. సరే, ఉద్యోగాలు వస్తాయో లేదు, ఏ లైన్కి వెళ్తాము, ఏ పోస్ట్ వస్తుందో తెలియదు, కానీ చదువుకునే అవకాశం కల్పించిన విద్యావేత్త ఎన్టీ రామారావు గారు. తర్వాత 85లో మళ్ళీ నాకు మంత్రి ఇచ్చారు. సెకండ్ టైం ఎమ్మెల్యే అయితే నాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చారు. ఒకసారి మంత్రివర్గ సమావేశంలో, సార్ నాకు చిన్న కోరుకుంది సార్ అన్నాను. ఏంటన్నా, నాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చారు, కుర్రవాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ అవసరం. అంటే మన రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలు లేవు, ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలంటే కర్ణాటక కానీ తమిళనాడు కానీ పోయి చదువుకునే పరిస్థితి. నేను ఆల్రెడీ మినిస్టర్ ఇచ్చారు కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి సార్, పాలిటెక్నిక్ కాలేజీలు పెడదామని. ఎన్ని పెడతామని అడిగారు. 100 పెడదాం అనుకున్నాను సార్. ఒకేసారి 100 పెడతావా, అంత డబ్బు ఎక్కడ ఉంది అన్నారు.
మరి ఎన్ని పెట్టమంటారు సార్? ఒక 55 పెడతావా అన్నారు. ఓకే సార్ అన్నాను. ఒకేసారి 55 కాలేజీలకి ఎన్టీ రామారావు గారు సంతకం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. అప్పుడే నర్సీపట్నంలో మా ఊర్లో పాలిటెక్నిక్ కాలేజు, పాడేరులో పాలిటెక్నిక్ కాలేజు, భీమునిపట్నంలో మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టాం. దాంట్లో ఇవాళ చదువుకొని ఎంతోమంది ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చింది. ఎందుకు చెప్తానంటే ఎడ్యుకేషన్ చాలా అవసరం పిల్లలకి. అలాగే ఎడ్యుకేషన్ కోసం పనిచేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్ర రాష్ట్రంలో చాలా వచ్చాయి ఈ మధ్యకాలంలో. గత 5 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ సర్వనాశనం అయిపోయింది, మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్కి ఊపిరి వస్తుంది, పునాది వేశారు, మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. దాంట్లో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఈ కేఎల్ యూనివర్సిటీ. అంచేత అందుకే అభిమానం. అంచేత ఈవేళ పిల్లల తాలూకు రిజల్ట్ ఓపెన్ చేసేట అవకాశం నా చేతి మీద రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అంచేత పిల్లల భవిష్యత్తు ఈవేళ నేను చూశాను. చాలా దేశాలు తిరిగి స్పీకర్ అయిన తర్వాత చాలా దేశాలు తిరిగాను. నేను రష్యా వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, ఈ మధ్య లండన్ కూడా వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, ఈ మధ్య స్పీకర్స్ కాన్ఫరెన్స్కి. ఎక్కడ చూసినా ఏ దేశంలో చూసినా నన్ను కలవడం కోసం 2000 మంది మన పిల్లలు వచ్చారు, మన తెలుగు పిల్లలు. ప్రతి దేశంలో కూడా, లండన్లో కూడా ఇంచుమించు 1000 మంది వచ్చి కలిశారు నన్ను. ఏం చేస్తున్నారా అంటే ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నాం సార్. దేశాల్లో కూడా మన వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేశారు. ఉద్యోగాలే కాదు, ఉద్యోగాలకు వెళ్ళి అక్కడ వ్యాపారాలు కూడా పెట్టారు. అక్కడ ఐటీ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్టార్ట్ చేశారు. మన వాళ్ళే ఉద్యోగాలకు ఇచ్చే అవకాశాలకు వచ్చారు. అంటే అవకాశం ఉంటే ఎంతవరకైనా ఎదుగుతారు మన పిల్లలు అన్నది మనకు రుజువైంది. దాంట్లో మన రాష్ట్రంలో కూడా మంచి కాలేజీలు ఉన్నాయి. దాంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీ విజయవాడ వెళ్ళి చూశాను. మంచి కాంపస్ ఉంది అక్కడ. వాళ్ళు ఎడ్యుకేషన్ చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. ఈవేళ చూశారు, ఈవేళ సార్ చెప్పినట్టు ఈవేళ సుమారు 1,25,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే 80,000 ర్యాంక్ వరకు కాలేజీ వాళ్ళు జాయిన్ చేసుకునే అవకాశం. అయితే పర్సంటేజ్ చూడాలి మనం, ఎంతమంది రాశారు. 80,000 మంది వరకు కాలేజీల్లో అవకాశాలు. బెస్ట్ ప్లేస్మెంట్ బ్రహ్మాండం చదువుకుంటే మంచి బెస్ట్ ప్లేస్మెంట్లు వస్తాయి. అదృష్టం కోల్ది మీరు చూశారు, గొప్పగా చెప్పట్లేదు. ఈ 2 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి కానీ మన విశాఖపట్నానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిలో కానీ బ్రహ్మాండంగా పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. మొన్నే నక్కపల్లిలో మరొక స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన జరిగింది. రేపు 23వ తారీఖున రాంబేల్లో మళ్ళీ ఒక కంపెనీకి శంకుస్థాపన. వచ్చి నెల 15వ తారీఖున నర్సీపట్నం మా ఊర్లో ఒక పెద్ద ఇండస్ట్రీకి శంకుస్థాపన. దీనివల్ల ఎంతమంది ప్లేస్మెంట్లు వస్తాయండి, ఎంతమందికి అవకాశాలు వస్తాయి, ఎంతమంది కుటుంబాలు బ్రతుకుతాయి, ఎంతమందికి ఆధారం దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించి అన్నిటికీ మూలకారం అంటే ఎడ్యుకేషన్. ఇటువంటి మంచి ఎడ్యుకేషన్ని పిల్లలకు అందించడం కోసం ఈ సంస్థ చేస్తున్న కృషిని మనందరూ కూడా అభినందించవలసిన అవసరం ఉంది. అలాగే మీరు ఇందా 26 నుంచి ఎప్పటి నుంచో 26 నుంచి 30 వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు, నాకు తెలిసే విషయం. నా దగ్గర బుక్లెట్ కూడా ఉంది. వీరికి స్కాలర్షిప్ పేరు మీద ప్రతి సంవత్సరం 100 కోట్లు స్కాలర్షిప్ ఇస్తారు. ఈ సంవత్సరం కూడా 100 కోట్లు కూడా ప్రిపేర్ అయ్యారు. ఇటువంటి ప్రోత్సాహం ఉండి మంచి టాలెంట్ ఉన్న కుర్రవాళ్ళని తయారు చేసి, పిల్లలు తయారు చేసి వాళ్ళు ఇస్తే జీవనోపాధి జరుగుతుంది. నేను అందుకే చెప్తాను, చంద్రబాబు నాయుడికి కూడా 2-3 సార్లు చెప్పాను, మనం ఏదో పథకాలు ఇవ్వడం కాదండి, ఎడ్యుకేషన్ ఇవ్వండి. పథకాలు ఇస్తే ఆ నెలతో సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి పథకాలు ఏమైనా చూస్తుంటారు. ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు జీవితాంతం పనిచేస్తుంది, ఆ కుటుంబానికి పనిచేస్తుంది. అంటే ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను వాస్తవం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అని కాదు, ఏదో మా మనుషులని చెప్పట్లేదు. లోకేష్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు చూశాను నేను. అవసరం మార్పులు. ఇప్పుడు పాతకాలం నాడు చదువులు వేరు, అప్పుడు సిస్టమ్స్ వేరు, ఇప్పుడు వేరు. మారుతున్న యుగంతో పాటు, మారుతున్న పరిస్థితితో పాటు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కూడా మారవలసిన అవసరం ఉంది. దాని మీద చాలా దృష్టి పెట్టాడు ఈవేళ. నేను లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను. నేను కూడా కొన్ని లెటర్స్ రాయడం జరిగింది అతనికి.
ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా ఒక దేవాలయంలో ఉండాలండి. ఆ కాలేజీలోకి ఎంటర్ అయితే ప్లెజెంట్గా ఉండాలి మైండ్. పూర్వం కాలేజీలోకి వెళ్తే సున్నాలు ఉండవు, రంగులు ఉండవు, బోర్డులు ఉండవు, కూర్చోడానికి బళ్ళలు ఉండవు, వెళ్ళడానికి టాయిలెట్లు ఉండవు. పిల్లలు ప్రశాంతంగా ఏముంటారండి? అంతే క్లియర్ చెప్పాను. మీరు బడ్జెట్ అంతా వేస్ట్ చేయడం కాదు, కొన్నాటికి ప్రిపేర్ చేయాలి, బడ్జెట్ ఇవ్వాలి, ముఖ్యంగా ఎడ్యుకేషన్కి ఇవ్వండి. వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి కల్పించండి. ఎంతసేపు తల్లిదండ్రుల మీద ఆధారపడడం, ప్రభుత్వం మీద ఆధారపడడం కాదు. వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలా. సైమిల్టేనియస్గా వాళ్ళ తాలూకు సహకారం ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఉండాలి అన్నది నా తాలూకు ఆలోచన. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా వెళ్తుంది, దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలు సహకరిస్తుంది. కాబట్టి ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాదు, ప్రజల మీద కూడా ఉంది. ప్రజలందరూ సహకరించి ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగితే, ఈ అవకాశం పొందగలిగితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దానికి ప్రజలే కాదు, మీ ప్రెస్ వాళ్ళు కూడా సహకరించవలసిన అవసరం ఉందండి. డోంట్ థింక్ అదర్వైజ్. నేను అలాగా నేను ఏమనుకోవద్దు. ఎందుకంటే మీరు మారాట వాళ్ళని ఎంతోమందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. నేనే కాదు కదా, చాలామంది లేటెస్ట్ వస్తుంటారు విశాఖపట్నం, అందరినీ ఇంటర్వ్యూ చేస్తుంటారు. అందరి తాలూకు మనస్తత్వాలు మీకు తెలుసు. ఉంటాయి, పార్టీలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, ఒక్కొక్కడికి ఒక ఆలోచన ఉంటుంది. కానీ అందరూ ఆలోచన ఏంటంటే రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలా. అంతేకాని మా సిద్ధాంతం వేరు, మీ సిద్ధాంతం వేరు అని చెప్పి రాష్ట్రాన్ని ముంచేయడం కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నమ్మించాలా. అన్ని పార్టీలు కూడా రాష్ట్ర కోసం ఆలోచించాలా. అందరూ సహకారం కావాలా. ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు అందరూ సహకరించి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళి